హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పెద్ద కళాయిలో 3 కేజీల చికెన్ పికిల్ అయితే పెడుతున్నానండి. చూసేయండి 3 కేజీల చికెన్ పికిల్ ఎలా చేస్తాను. ముందుగా అయితే దీంట్లో కొంచెం పసుపు అలానే ఉప్పు కొంచెం వేసి అయితే మిక్స్ చేశాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఏమీ లేదు, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదండి. ఈ కళాయి అయితే పెట్టేస్తున్నాను. దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలండి. కళాయిలో ఉన్న వాటర్ అంతా దీంట్లో ఉన్న వాటర్ అయితే నిండిపోయింది కదా. దీంట్లోకి తగినంత నూనె అయితే వేసుకున్నా. కేజీకి వచ్చేసి 200 గ్రామ్స్ అండి. 3 కేజీస్ కదా, అందుకే 600 గ్రామ్స్ అయితే, అంటే కేజీ అర కేజీలో కొంచెం ఎక్కువ అయితే తీసుకున్నాను. ఇవాళంతా బాగా వేడెక్కాలి. చికెన్ని నేను బోన్లెస్ ఏం తీసుకోలేదండి, డైరెక్ట్గా మనకి చికెన్ కొడతారు కదా, అలానే ఏమి తీయకుండా అయితే చికెన్ పికిల్ అయితే చేస్తున్నాను. బోన్స్ ఉన్నాయి, స్కిన్ ఉంది, అంతా మొత్తం వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకున్నా. వీటన్నిటి ఫ్రై చేసుకున్నా. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇవి అయితే ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలంటే మరీ గట్టిగా అవసరం లేదండి. బయట బాగా ఫ్రై అయినట్టు లోపల క్రిస్పీగా ఉంటే సరిపోతుంది చికెన్ పికిల్కి. అయితే బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై చేస్తున్నాను అంతా ఒకసారి పట్టరు కదండి, కొంచెమే వేసాను. ఇది చూడండి, ఇంకా కొంచెం ఉంది. ఓకేనండి, ఈ చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. పక్కా తీసేసుకుందా. ఇలా అయితే వేసుకున్నాం కదండి. ఇది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఓకేనండి, ఇదంతా వేసుకున్నాం కదా. ఇది కూడా ఇలా వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాం. ప్రిన్సీ ఇచ్చుడు. హాయ్ చెప్పు, హాయ్ చేత్తో చెప్పు, హాయ్ చెప్పు.
హాయ్ ఫ్రెండ్స్. ఓకేనండి, చికెన్ మొత్తం బాగా ఫ్రై అయింది కదా, రెండోసారి వేసుకున్నా కూడా. ఇది కూడా ఒక పక్కకు తీసేసుకున్నా. అన్ని పక్కకి అయితే తీసేసుకున్నాం కదండి. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది మొత్తం పచ్చి వాసన పోవాలండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మాడిపోతుంది. పికిల్ అనేది చేదుగా వచ్చిందండి, మాడిపోతే పికిల్ అనేది మంచిగా ఉండదు. ఒక నిమిషం పాటు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకేనండి, ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయింది. దీంట్లోకి ఈ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసేసుకున్నా. బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలండి. తిప్పుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకుంది ఎక్కువ క్వాంటిటీ కదండి, ఫ్రై అవడానికి అయితే కొంచెం టైం పట్టింది. కానీ ఓపిక చేసుకుంటే 1 నెల పాటు నిల్వ ఉండే చికెన్ పికిల్ అండి. ఇవి జాడీల్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయి. జాడీలో కానీ గ్లాస్ లాగా ఉంటాయి కదండి, బాక్స్ కానీ డబ్బాలు ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉంటాయి. ఇవైతే బాగా ఫ్రై అయ్యాయి కదండి. దీంట్లోకి ధనియాల పౌడర్, అలానే ఉప్పు, కారం తగినంత వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు ఒకసారి వేయకూడదండి, కషవైతే మళ్ళీ తినలేము. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఆ ముక్కలకి అనేది ఉప్పు, కారం, అలానే ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాం కదా, అవన్నీ ఆ ముక్కలకి పట్టి పికిల్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఓకేనండి, ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసుకుందాం. స్టవ్ బంద్ చేసేసుకొని ఇది కొంచెం సేపు అయితే మొత్తం చల్లారిపోవాలండి. తర్వాత మనకి నిమ్మకాయ అంటే మనం 3 కేజీలు అయితే తీసుకున్నాం కదండి, 2 నిమ్మకాయలు అయితే పిండుకుంటే సరిపోతుంది. ఇదంతా చల్లగా అయిపోవాలి. వేడి మీద వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుందండి. చేదు వస్తే తిన్నాం కదా, కాకరకాయ చేదు అలాగా ఉంటుందో అలా చేదుగా ఉంటుంది పికిల్ అయితే. ఇది మొత్తం చల్లారిన తర్వాతే నిమ్మకాయ అయితే వేసుకోవాలి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లెమన్ అయితే లేదండి, అందుకే నేను వేయలేదు. తర్వాత అయితే వేసుకుంటాను, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఓకేనా? మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందించండి. మరో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.